హలో హాయ్ నమస్తే. మళ్ళీ నేను వచ్చేసాను ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో. అంటే ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ నేను బీరకాయలు ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని వాష్ చేయడానికి పెట్టేశాను. మీన్వైల్ పల్లీలు, నువ్వులు, కొంచెం పల్లీలు వేగిన తర్వాతే నువ్వులు వేయండి. కొలతలు అడగండి, నేనేదో అందాజగా వేస్తాను. తర్వాత కాస్త కొబ్బరి, ఆ కొబ్బరి కూడా ఎక్కువ అవ్వకూడదు, జస్ట్ అలా బ్రౌన్ అవ్వాలి అంతే. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఉప్పు, కారం, కొంచెం ఎల్లిపాయలు, ఇంకా ఇంకేముంటుంది, చింతపండు, బెల్లం, అంతే. ఆ రెండు వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అస్సలు వేయొద్దు, వాటర్ వేయకుండా గ్రైండ్ చేస్తే కూడా సరిపోతుంది. ఆ తర్వాత ఇంకేముంది, పోపు వేసి వెజిటేబుల్స్ అన్నీ వేసి ఈ ముక్కలకు కూడా కొంచెం పసుపు, ఉప్పు, కారం ఇవి మూడు వేసి మళ్ళీ ఒక్కసారి కలపాలి. కలిపి ఇంకేంటి, గ్రైండ్ చేసిన పౌడర్ మొత్తం వేసేసుకొని, అంటే మసాలానో పౌడర్ ఏదో ఒకటి అది వేసేసుకొని ఒక మంచి స్టిర్ ఇచ్చేయండి. స్టిర్ అంటే కలపడం. అలా కలిపిన తర్వాత కాస్త వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెడితే అంతే. 5 మినిట్స్లో మీకు కావాల్సిన యమ్మీ టేస్టీ కర్రీ రెడీ. ఇది చపాతీకి బాగుంటుంది, రొట్టెకి బాగుంటుంది, అన్నిటికీ టేస్టీగా ఉంటుంది. దీనికి మనం దొండకాయ రీప్లేస్ చేయొచ్చు. బీరకాయ వేసాను నేను ఇప్పుడు, కొంతమంది వంకాయ చేస్తారు. దీని పేరు నాకు తెలీదు, కానీ రెసిపీ అయితే ఇది చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.